ఈ రోజు టాటా ఏసీ వేసుకొని పాత సామాన్లు అమ్మడానికి వెళ్ళాం మావా. డే 83 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థెనిక్స్ విత్ ఏలో ఈ రోజు టాటా ఏసీ వేసుకొని పాత సామాన్లు అమ్మడానికి వెళ్ళాం. పాత సామాన్లు కరెక్టే, కాకపోతే ఏమి ఇనప సామాన్లు గట్ట కాదనమాట. అవి ఇత్తడి బిందులు గట్ట ఏ ఉంటాయో సంథింగ్ అలాంటివి అనమాట. చాలా సామాన్లు ఉంటాయి, టాటా ఏసీ తప్ప వేరే సరిపోదని చెప్పేసి, అంటే దాని అర్థం దానికంటే చిన్నది అయితే సరిపోతాను అనమాట, దానికంటే పెద్ద అంటే సరిపోతాయి, ఎందుకు సరిపోలే కానీ. సో మనం మెయిన్ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మనం డైరెక్ట్ మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వర్కౌట్ గురించి చెప్పాలి అంటే బాగానే జరిగింది అంతా. ఈ రోజు నుంచి కొంచెం మనం వర్కౌట్ రొటీన్ మార్చాలి అని చెప్పి ఆలోచించాను. అందుకని ఈ రోజు అయితే 2 వేరియేషన్లు మార్చాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం మార్చుకుంటూ వెళ్తాం అనమాట. ఇయనే కదా వేరియేషన్లు అనే కాదు, నేను ఎక్కడెక్కడ వీక్ పాయింట్లు, ఐ మీన్ నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఆ మిస్టేక్స్ ఏంటి, హ్యాండ్ స్టాండ్ లో అయినా సరే, వర్కౌట్ లో అయినా సరే, ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి అన్ని అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాకుండా ఈ రోజు నుంచి మన వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వాడబోతున్నాం, అంటే ఆయుధాలు అనమాట ఈ ఐడియాస్ కంటే. కానీ హార్డ్ వర్క్ కొంచెం ఎక్కువ గట్టిగా చేయాల్సిందే, తప్పదు. ఇంకా మరి హార్డ్ వర్క్ లేకపోతే సక్సెస్ కనిపించదు కదా. అండ్ ఇంకా డ్రైవింగ్ చెప్పాలంటే మనకు టాటా ఏసీ కార్ మాత్రమే వచ్చు, లారీలు లాంటివి మనకేం రాదు. అండ్ ఇంకా ఈ రోజు లైవ్ చాలా బాగా జరిగింది. ఎవరు రారు అనుకున్నాను కానీ బాగానే వచ్చారు, అందరూ చూశారు. సరదాగా గడిచిపోయింది, ఫన్ గా కూడా అనిపించింది. కాకపోతే యూట్యూబ్ లో పెడదాం అనుకున్నాను, ఇన్స్టాల్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అందులో సబ్స్క్రైబర్స్ లేరన్నమాట. ఆ సబ్స్క్రైబర్స్ లిమిట్ క్రాస్ అయ్యేంత వరకు మరి ఇందులోనే చేయాలన్నమాట. సో ఈ రోజు అయితే మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.